వెళ్తున్నాము. ఇక్కడ ఫేమస్. నేను వచ్చినప్పుడల్లా కంపల్సరీ ప్యారడైజ్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసిపోతాం మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు. అవును, దానికి ఇష్టం, అక్కడికి ఇష్టం కూడా. నాకు కూడా ఇష్టమే, పిల్లలు కూడా ఇష్టపడతారు, అందరికి ఇష్టం కాబట్టి వెళ్తున్నాం. చూపిస్తాం. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ కూడక మనము ఎక్కడికి పోయినా ఎట్లా పోయినా కూడక పిల్లలతో ఎట్లుండాలి, ఏముండాలి, పిల్లలు కూడక మనకు ఎట్లా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తే, ఎక్కడికైనా తీసుకొని వెళ్తే ఎంత ఎంజాయ్గా ఉంటారు అన్నది మనం వాళ్ళు ఎట్లా ఓసారి ఊకి ఇంట్లోనే ఉంచకుండ్రి. ఇక సెలవులు వస్తాయి కదా పిల్లలకు. ఇక మా మన్మరాళ్ళు అయితే వచ్చిర్రు. ఇప్పుడు మా పెద్ద బిడ్డ వచ్చింది. ఇక రెస్టారెంట్కి పోదాం బిడ్డ, అట్లా పిల్లలు ఇంట్లో తినమంటేనేమో తింటలేరు. ఇక అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి అట్లా. ఇక రెస్టారెంట్కి వెళ్దామని అంటే సరే మమ్మీ అని అన్నది తేజనైతే. ఇక తేజ అన్నది కాబట్టి నేను ఇక బయలుదేరినాము. ఇక ఇప్పుడైతే ఎండలు బాగుంటాయి బిడ్డ, ఇక పోవడంటే కష్టము అని అంటే బాగా ఎండలు అయితే ఇక ఓ లెవెల్లో మండుతున్నాయి. ఏంటంటే జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్త రావాలి. ఇక వీళ్ళైతే ఇక మా పిల్లలైతే బయట పోవడంటే భయపడుతుండ్రు. ఇక నేను కూడా బయట పోవడంటే నాకు కూడా ఎండలకు భయం అనిపిస్తుంది. ఇక అట్లా వెళ్ళాలి కదా, వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఇక ఎప్పుడో అయితే ఇక వాళ్ళకు ఏంటంటే ఈ సెలవులలో వేస్తారు కాబట్టి వెళ్దాం బిడ్డ, ఇక వెళ్ళి మనం వస్తాము అని అంటే ఇక అట్లా సండే రోజు అయితే అట్లా వెళ్ళినాము. ఇక వెళ్ళి ఇక మా నక్షత్రం అయితే రెస్టారెంట్ అంటే అస్సలు నచ్చదు ఆమెకు. ఒక బయటకు వెళ్ళిందంటే ఇంట్లో ఉన్నంతసేపు దూపనే ఉండదు. అట్లా వాటరు ఎమ్మటినైతే పెట్టుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు. ఇక వాటర్ అయితే వదలద్దు. ఇంకా ఏంటంటే ఫుడ్ అన్నా మనం తినం కానీ ఇక వాటర్ అయితే ఇక కిందికైతే ఆమె వెళ్ళిపోతుంది, చేతి తొందరగా వెళ్ళిపోతుంది. అట్లా ఇక ప్రతిదీ కాలు ఎట్లా ఎంజాయ్మెంట్ ఉంటారు, ఏముంటారు. ఆమె దుంకుతూనే ఉంది చూడండి ఎట్లా దుంకుతుందో. ఇక మా చిన్న మన్మరాలు ఇక ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్దాం మమ్మీ అంటే వెళ్దాం మమ్మీ సరే అన్నారు. ఇక వెళ్ళినాము కానీ ఎండ ఓ లెవెల్ ఎండ కొడుతుంది. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. ఇక ప్రతిదీ మనం ఆలోచించాలి, ప్రతి పని ఆలోచించాలి, ముందు ఆలోచించుకోవాలి. ముందే ఏది కానీ మనము ముందు ఆలోచన లేని పనులు అయితే చెయ్యకుండ్రి. ఆలోచించుకొని మనం ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలన్నది కూడా ఆలోచించాలి. ఇక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి ఇక అట్లా కొంచెం అట్లా పిల్లలంతా అందరు తినేది చూసుకుంటా అట్లా ఎంజాయ్గా కొంచెం తింటారు. ఈ ఇంట్లో అయితే ఏమే తినరు. ఇక వాళ్ళకు నాన్ వెజ్ తినబుద్ధి కాదు, ఏది కూడా తినమంటారు. ఇక అక్కడ చూడు ఎంత బాగా వాళ్ళందరూ ఓపెనింగ్ చేసిన వాళ్ళు, అందరు తిన్నోళ్ళు, ఫుడ్ తిన్నోళ్ళు అట్లా ఫొటోస్ పెట్టిరు కదా. ఇక వాళ్ళు ఏంటంటే సినిమా యాక్టర్లు అని మనం ఏంటంటే క్రికెట్ వాళ్ళు అది ఇక దాని కొరకైతే ఇక బాగానే ఈ హోటల్ గురించి అయితే ఇక ఇది మా హోటల్ ఉండేనేమ్రా ప్యారడైజ్ హోటల్. ఏంటంటే అలా బిర్యానీ అల్లా ఉన్నట్టు ఎక్కడ అనిపించదు అంతా. ఎందుకేమో అక్కడ వేరే టేస్ట్ ఉంటుంది. అదొక్క జాగల్లే ఇక అది అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినాము. ఇక అప్పుడప్పుడు వెళ్ళిపోవాలి, మనకు అది కుదరదు ఓ టైంలో, ఆ రకంగా కుదరది. అలా ఏం వేస్తారో ఏందో కానీ కొంచెం తేడానే ఉంటుంది. మనం చేసింది వేరే ఉంటుంది, వాళ్ళు చేసింది వేరే ఉంటుంది కొద్దిగా. ఇక మనము ఏంటంటే గొప్పగా చెప్పుకున్నాడు కాదు. ఇక ప్రతిదీ ఇంకోళ్ళు చేసింది నాకు నచ్చుతుంది కొద్దిగా ఏది కానీ. ఇక నాకు చేసింది నాకు మమ్మీ మంచిగా ఉందని పిల్లలు అంటారు కానీ ఇక అట్లా పిల్లలు అయితే అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. తినేది తక్కువ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక ఫోన్ కావాలని మా చేతి అంటుంది. ఇలా మమ్మీతోటి అట్లా వాళ్ళ మమ్మీతోటి ఎటన్నా ఓడంటే ఎంజాయ్ చేస్తారు. ఇలా మమ్మీ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కూడా మా మమ్మీ వచ్చిందని సంతోషం. ప్రతి తల్లి మీద బిడ్డలకు అట్లా ఉంటుంది. ఇక ఇప్పుడైతే మేమైతే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక ఏదన్నా ఒకటి అట్లా మనకి ఇష్టం ఉన్నది, ఏ ఫిష్ది అది ఏంటంటే నాన్స్ అని ఫోలో ఫిష్ అన్నది టేస్ట్ జ్యూసుగా బాగుంది. అట్లా ఒకసారి ట్రై చేయండి చూడండి. ఇక నాన్స్కు ఇక ఏంటంటే కర్రీ వేరే ఇచ్చారు, చికెన్ కర్రీ ఇచ్చారు. ఇదైతే బట్టి తినేందుకు ఒకసారి టేస్ట్ చూడండి బిడ్డ అని నేను అన్న. ఫోలో ఫిష్ నేను చేస్తా, మీకు వస్తుంది అది. ఇక కొన్ని విషయాలల్లో మనము ఏది కానీ మనము మంచి వాళ్ళని మనం బాగా ఏంటంటే అనుకుంటాము. వాళ్ళు మంచి వాళ్ళని మనం అనుకునేటప్పుడు వాళ్ళను బాగా నమ్మకుర్రి.
నమ్మితే ఏందంటే మనం మంచిగానే అనిపిస్తుంది. వాళ్ళు ఏ పని చేసినా మంచిగానే అనిపిస్తుంది. ఏది కూడా మనతో మాట్లాడినా మంచిగానే అనిపిస్తుంది. ఇక మనం బాగా డీప్‌గా మాత్రము ఆళ్ళ గురించి తెలవకపోతే మంచోళ్ళని మనం నిర్ణయం చేసుకోకుండ్రి. ఎవరినైనా గానీ, బయట వాళ్ళనైనా, ఎవరినైనా గానీ, ఇక మనము వాళ్ళను బాగా ఆలోచించుండ్రి. అలా మంచి థింకింగ్ తెచ్చుకొని మనము అలా అప్పటికప్పుడు డిసైడ్ అయితే కాకుండ్రి మంచి వాళ్ళని. ఇక మనము ఏందంటే మంచి వాళ్ళగా నటిస్తారంటే ఇక ఏందంటే ఆళ్ళు ఇక అది మంచి వాళ్ళు కానోళ్ళే మంచి వాళ్ళగా నటిస్తారు. ఎందుకంటే ఎంత నటించానో అంత నటిస్తారు. ఇక మంచి వాళ్ళ లెక్కనే ఉంటారు. ఇక ఆళ్ళు నటించే వరకు నాళ్ళకంటే ఎక్కువ ఈళ్ళే మంచిగా అనిపిస్తది. ఇక ఆళ్ళను ఆ మోసాలైతే కావద్దు. మంచిగా మనకు ఊరికనే అప్పటికప్పుడు డిసైడ్ అయితే కాకుండ్రి. ఆళ్ళ గురించి ఆలోచించుర్రి. ఆళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోర్రి. ప్రతి దానికి కూడక మనం వాళ్ళతో దోస్తాను చేసినా ఆళ్ళతోటి మనము ఏ ఎట్లయినా ఏ రిలేషన్ అయినా కూడక మంచిగా అంటే మనము మంచోళ్ళని అప్పటికప్పుడు నిర్ణయించిరనుకో ఇక మనం మోసమే జరుగుతుంది. కొన్ని ఏందంటే చెడ్డవాళ్ళే బాగా నటిస్తారు. మంచిగా అనుకుంటారు. ఇక మంచిగా అనుకునుడు తప్పు. ఎందుకంటే ఇక అది నేను మోసం అట్లా డిసైడ్ అవుతాం కానీ అట్లా మోసాలు జరగద్దు. ఏది కూడక ఏందంటే చెడ్డవాళ్ళుగానే ఎప్పుడోసారి బయటపడరని కాదు, బయటకొస్తది ఆ మాట. కానీ మంచి వాళ్ళగా నటించుడైతే ఓ లెవెల్లో నటిస్తారు. ఇక వాళ్ళు మంచి వాళ్ళుగా నటించేది అవసరం లేదు. వాళ్ళు అంతే ఉంటారు. ఇక వీళ్ళే మామూలు అనిపిస్తుంది, వాళ్ళే మంచోళ్ళు అనిపిస్తుంది. అట్లా ఆ రకంగా మంచిగా అనుకోకుండా ఎప్పుడు కూడక ఏది కానీ ఆలోచించుర్రి. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని మంచిగా మాట్లాడి వాళ్ళ గురించి ఏంటంటే ఎక్కడ ఉంచానో అక్కడ ఉంచుర్రి. ఇక ఇదైతే మాట నచ్చుతుంది అనుకుంటా, మంచి మాట. ఇక ఏందంటే ఇప్పుడు రెస్టారెంట్‌ల ఏ టేస్ట్ బాగుంది, ఏది బాగుంటదని అట్లా చూడాలనిపిస్తది ప్రతిది కూడక. మనము పిల్లల గురించి కూడక ఏది తింటారు, వాళ్ళకేది నచ్చుతదని ఆళ్ళ మీద ఆళ్ళకి నిర్ణయించాలి. ఇట్లా బిర్యానీ అంటే కొంచెము ఏ పీసు కూడక వద్దంటది, మా చేతి వద్దంటది, నక్షత్రం వద్దంటది. అట్లా పిల్లలు వద్దంటారు కానీ మనము ఆళ్ళకి ఇడిసిపెట్టేసేయాలి. వాళ్ళు ఎంత తింటారో ఆళ్ళది మనం బలవంతం అయితే చేయొద్దు ఫుడ్ విషయంలో. ఆళ్ళకు ఏందంటే కొందరికి పిల్లలకు బలవంతంగా గుచ్చుతుంటారు. బలవంతంగా పెడుతుంటారు. అది కరెక్ట్ కాదు. ఏదో పీసెస్ అట్లా వేస్తే వద్దు అని అంటుంది. ఇక వాళ్ళ మమ్మీ నేను తీసుకుంటా ఉండనని చెప్తుంది. అట్లా ఇక ఏది కానీ మనం బలవంతం చేసుడు కరెక్ట్ కాదు. ఇక ఆమె ఏడుస్తుంది, అవి పీస్ తీసేయి అని ఏడుస్తుంది. ఇక అట్లా తల్లి తీసేసుకున్నది కదా ఇప్పుడు తింటా అంటుంది అంతే. చూడుర్రి ఇక అట్లా వాళ్ళకు ఎట్లా నచ్చితే అట్లా తిననీయండి. బలవంతంగా ఫుడ్ పెట్టకుర్రి, బలవంతంగా చేయకుర్రి. ఎందుకంటే పిల్లలకు పట్టి అలా చిన్న కడుపు కొంచెం అంత అయితే అయిపోయాయి. ఎందుకంటే ఇక మనము ప్రతిదీ కూడక వాళ్ళకు ఖచ్చితంగా మనం పెట్టినామనుకో వాళ్ళకి ఇబ్బందే. ఇక ఆయనతో తింటామని అన్నారు. అంత ఇబ్బంది అయితే పెట్టద్దు. ఇక కొంచెం తిన్నా కానీ అట్లా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి అన్నది ఒకటి తేజకైతే అనిపిస్తుంది. అనుషకైనా కానీ అది ఫుడ్ మంచిగా లేకపోతే కూడక మనకు తినాలనిపించేది. మనకు నీట్గా అన్నీ ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. పిల్లలు చూడు ఇట్లా చెప్తుంది చూడు, ఆమె మంచిగా ఉందని చెప్తాను. బిర్యానీ ఇష్టం ఆమెకు. ఇక మా పెద్ద మనమరాలకైతే బిర్యానీ నచ్చదు, తక్కువనే. ఇక ఇంట్లోనైతే మంచిగా ఉంటుంది. ఇక ప్రతిది కూడక ఉన్నది ఇట్లా ఉన్నది అని ఇక మా పెద్ద బిడ్డ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు మేము కూడా పోతాం. అప్పుడప్పుడు వెళ్తాం కానీ ఎందుకంటే వీడియో గురించే చూపిస్తా. మీరు తింటే నచ్చుతుందమ్మా, మీరు ఇది చేస్తే నచ్చుతుంది, ఇది మా పిల్లలు తింటుండ్రు, మీరు తింటే కూడక అని అంటారు. ఇక వాళ్ళు తింటుంటే అది తినడు కానీ పోవుడు కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు, నాకు సంతోషం అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి అంతే. ఇక సంతోషంగా తింటాము, సంతోషంగానే ఉంటుంది. ఇక ప్రతిదీ కూడక సంతోషంగానే ఉండేది చూసుకోవాలి. చిన్న దాంట్లోనే ఆనందపడాలి. ఫుడ్ విషయమైనా ఇంట్లోదైనా ప్రతిదీ కూడక మనం ఆనందంగా ఉన్నామా లేమా అన్నది ఒకటి ఆలోచించాలి. ఈ నాన్స్ అన్నది తేజకి ఇష్టము. ఇక ఆమె ఫుడ్ కొంచెమే తింటుంది కానీ ఆమెకు నచ్చింది కావాలి అంతే. తేజకు మాత్రం ఇక ఎవరికైనా కానీ అంతే కదా. ఇక మనకు అట్లా బయట చేసింది అట్లా ఓసారి తినాలి, ఓసారి ఇంట్లో చేసుకోవాలి, అట్లా చేసుకొని తినాలి. ఇక మంచిగానే మనకు ఏంటంటే ఎట్లా తినాలి, ఏం తినాలి అన్నది కూడక వాళ్ళకి నచ్చింది వాళ్ళకి వదిలేసి తినేది చూడండి. ఏది కూడక మనము మంచి థింకింగ్ తెచ్చుకునేది చూడాలి, మంచి ముందుకు వెళ్ళేది చూడాలి. ప్రతి మాటకు కూడక ఆలోచించి మాట్లాడాలి. మనకు ఏదైతే నోరు ఉన్నదో అట్లా మాట్లాడేస్తాం మనం అనుకోవద్దు. ఇక మా బాపు మా కాలంలోనైతే బాగా ఆలోచించారు. మా బాపు కూడక అంటుండే ప్రతి విషయమైనా కానీ ఆలోచించుకుంటూ మాట్లాడుకోవాలని అంటుండే మా బాపు కూడక. మా అవ్వ కూడక అట్లే అంటుండే. మా పెద్దలు చెప్పిన విషయాలే నేను చెప్తున్నా. ఇక మాట అన్నది ఒకసారి జారగొట్టుకుంటాం బిడ్డ, జారగొట్టుకుంటే అది
అది ఎప్పటికి ముఖాలు చూసుకోలేము. ఎవరినైనా కానీ జారగొట్టి మాట్లాడద్దు. అందరం భూమి మీదకి బతికేందుకు వచ్చినాం. ఏది కానీ అర్థం చేసుకొని బతకాలి. ప్రతి మనిషిని అర్థం చేసుకోవాలి, ప్రతి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇక ఫుడ్ విషయంలో అయినా ఏదైనా కానీ ఇక ఏది వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అన్నట్టు చూడొద్దు. ఫుడ్కైనా ఏదానికైనా కానీ అట్లా ఇక పిల్లలకు నచ్చినట్టుగా మనము ఏది కానీ ఒకళ్ళకొక రకంగా పెట్టద్దు. మనము అందరం ఒక్కటే అనుకొని మనము ఒక చుట్టాలు వస్తారు, అందరు వస్తే అందరిని ఒక రకంగా చూడాలి. మన ఇంటికి వస్తారు కదా, ఒకళ్ళకి తేడా ఒకళ్ళకి అట్లా చూడకుండ్రి. ఎప్పుడు కూడా వాళ్ళని బాధించకుండ్రి. ఇక మనకి ఇంట్లో ఎంత శత్రువులు కానీ ఏ మాట ఎట్లా ఉన్నా కూడా ఇంట్లోకి వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోండి, మంచిగా మాట్లాడుండ్రి. ఇక వాళ్ళు ఏంటంటే మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మాట్లాడినాం అనుకో ఇక అది మనకు బాధ బాగా. ఇక మాట అన్న తిరిగి తీసుకోము, ఎప్పుడు కూడా తిరిగిపోదు. మాట అన్నప్పుడు తిరిగిపోదు. ఏంటంటే మనం ప్రతిదీ మాట ఆలోచించాలి, ప్రతిదీ కూడా మంచి థింకింగ్ తోటే మంచి రిసీవ్ చేసుకోవాలి, మంచిగా మాట్లాడాలి. ప్రతిదీ కూడా అట్లా నచ్చేటట్టే ఉండాలి. మనకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి. మాట్లాడిన మాట అయినా కానీ ఇక ఏదైనా కానీ మనం ముందుది ఏం చేస్తాం ఎట్లా అని ఆలోచించుకోండి. ప్రతిది కూడా ఏ పని చేసినా కూడా ఆలోచించుకోండి. ఏ పని చేసేదే కాదు. ఇంకా ఏంటంటే మీకు ప్రతి పనిలో కూడా మీకు నచ్చేటట్టే మీరు ఇన్వాల్వ్ కావాలి. ఏది కానీ మనము పోతాం, ప్రయాణం చేస్తుంటాం, రోడ్డు పంట ప్రయాణం చేస్తుంటే ఎన్ని మలుపులు వస్తాయి, ఎన్ని అడ్డదారులు వస్తాయి, ఎన్ని వస్తాయి. అన్నీ మలుపుకుంటూ పోతున్నాయి కదా జీవితం అన్నది అంతే. ఇక ప్రతిది మనం ముళ్ళ కంప మీదకెళ్ళైనా కానీ ముళ్ళు తీసేసుకుంటూ అయినా పోతాం కదా. జీవితం మంది మాటలు ముళ్ళతో సమానం తీసి పడేయాలి. ఇక ప్రతిదీ మనము ఏది ఆలోచించినా ఇది మంచా చెడా అని ఆలోచించకుండా మాత్రం వెళ్ళకుండ్రి. మన పిల్లల గురించైనా మన గురించైనా వాళ్ళు చెడుగా అనుకున్నా మన చెడు వాళ్ళమైతేనే చెడు అనుకోవాలి, మనం అనుకోవాలి. వాళ్ళు చెడుగా అంటే చెడు గారు. మన థింకింగ్ అన్నది ఖరాబ్ చేసుకోవద్దు. మనం మంచిగా ఉంచుకోవాలి. మాట అన్నది మంచిగా ఉండాలి, పద్ధతి మంచిగా ఉండాలి, ఇంట్లో విధానం మంచిగా ఉండాలి, తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉంటారు. ఎందుకంటే మనది మంచిగా లేకపోతే, తల్లిదండ్రులు మంచిగా లేకపోతే పిల్లలు అట్లనే తయారవుతారు. ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఏంటంటే కొన్ని మోసాలు ఉన్నాయి బిడ్డ, కొన్ని ఇట్లా ఈ రకంగా ఉన్నాయి, ఆ రకంగా ఉన్నాయి, కనిపెట్టుకొని తిరగాలని ప్రతి పిల్లలకు మనకి ఇంట్లో కొన్ని చెప్పుకోవాలి. వంటకాడైనా ఏదానికాడైనా ఇట్లా వేసుకోవాలి బిడ్డ, ఇట్లా వేయాలి అని చెప్పాలి. ఏంటంటే మనం ఏది చెప్పకుండా మనము వాళ్ళకు వదిలేయద్దు. ఏది మనము బట్టలు కొనుక్కుంటాం పిల్లలకు. ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంటాం కాబట్టి మనం పెద్దగా అయినాక మనకి నచ్చరు కావచ్చు. మనకు కొంచెము ఇప్పటికి మా తేజ అనుష అయినా కానీ నాకు నచ్చినవి తీసుకుంటారు. వాళ్ళకి నచ్చినవి తీసుకొని కానీ మమ్మీ నీ సెలెక్ట్ మంచిగా ఉందా అంటది. వాళ్ళకి నచ్చితేనే కదా నేను సెలెక్ట్ మంచిగా ఉందని అన్నది. నచ్చకుంటే నీకు సెలెక్ట్ రాదు మమ్మీ అని అంటారు. ఇక మనం ఏది అంతే. మనం ఏది వాళ్ళకి నచ్చేటట్టు చూడాలి. ప్రతి బట్ట అయినా, ప్రతి ఫుడ్ అయినా, ప్రతిదైనా మనము పిల్లలు ఏది తింటారు ఏది తినరు ఆలోచించుకొని ఉండాలి. మనమే చేసినామా పెట్టినామా కాదు. ఏది కానీ మనము ముందు ఆలోచించుకొని మన పిల్లలు ఎట్లున్నారు, మనది ఎట్లా, మన జీవితం ఎట్లా నడవాలి, ఏం నడవాలి అన్నది కొంచెం ఆలోచించుండ్రి, బాగా ఆలోచించుండ్రి. ఇక ఏంటంటే మనమే చేసుకుంటూ పోదామన్నట్టు కాదు. మనము ఒక సముద్రం ఉంటుంది, దాని టైం ఒక్కసారి ఉంటుంది. ఎట్లా అంటే ఇక ఫిష్ టైం ఉంటుంది, అది చీమ టైం ఉంటుంది. చీమలు అన్నది మనము ఫిష్ అన్నది చీమలు తింటుంది ఓ టైంలో. ఇక అది వాటర్ ఎండిపోయినాక మాత్రము అది ఫిష్ను చీమలు తింటాయి. అట్లా టైం కొన్ని రోజులు ఉంటుంది. ఆ టైం మాత్రము మనకు ఏంటంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. ఏది ఎట్లున్నా మనమైతే అందరితో మంచి కలిసిమెలిసి ఉండేది చూడండి. మనకు ఏంటంటే కొన్ని రక్త సంబంధాలు కొన్ని విషయాలలో మాటలు అనుకున్నా అవి మీదకు మనము ఇంటం కావచ్చు. వాళ్ళు ఏంటంటే అన్న మాటలు అయితే గుర్తుకొస్తాయి. ఇక వాళ్ళు ఓ టైంలో ఏమంటారంటే మీరు మాట్లాడతలేదు చేస్తలేరు అని అంటే వాళ్ళకు మనసుకు తగిలినాక ఎట్లా మాట్లాడతారు చెప్పుండ్రి. మనసుకు తగిలినాక ఎవరు మాట్లాడరు. ఇక కొన్ని మనసుకు తలిగేటట్టు మాట్లాడి వాళ్ళు అంటే అన్నట్టే ఉంటాం. ఇక అంతా మునుపట్లాగా ఇట్లా క్లోజ్గా ఉండము, అంత మంచిగా ఉండము. ఎవరినైనా కానీ మాట అన్నది మళ్ళీ తిరిగి తీసుకోలేము. మాటలు అనకుండ్రి. ఎవరిని అందరం ఒక్కటే.
ఇక ఎందుకంటే ఇక కొందరు ఎట్లున్నారంటే ఇది ఇట్లా అది అట్లా ఈ చెడు మనుషులు ఒక్కొక్కళ్ళని ఉంటారు, కుటుంబాలలో ఒక్క మనిషి అని ఉంటారు. ఆ మనిషితోటి ఏదన్నా అన్నారనుకో ఇంకో మనిషికో చెప్తారు, ఇంకో మనిషికో చెప్తారు, ఇంకో మనిషికో చెప్పేవరకైనా పెద్దగా అవుతుంటుంది. అట్లా చెప్పకుండా మనమే చెప్పొద్దు అసలు మనుషులకు. ఏ విషయం చెప్పొద్దు, ఏ విషయమైనా మన మనసులో ఉంచుకోవాలి. అలాగే డైరెక్ట్ అనేది ఉంటాను, డైరెక్ట్ అనేది లేకపోతే అవ్వకుండ్రి అట్లా ఉంటుంది. ఇక ఏది కానీ ఇక మనం అన్నము అలా అంటారు, ఇక అట్లా డేంజర్లో పడుతుంది మాటలు, గొడవలకు వస్తాయి కాబట్టి ఇట్లనైతే మీరు జాగ్రత్తగా ఉండరు. మనుషులతోటే జాగ్రత్త, మనుషులే డేంజర్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతిదానికి మన ముందు మాట్లాడతారు, మన ముందు మంచిగా ఉన్నామంటే నవ్వుకుంటూ మాట్లాడతాం, చేస్తాం. మళ్ళీ మనకు కొంచెము ఈ పక్కకు జరిగినామనుకో, దూరం పోయినామనుకో ఇంకో మనిషితే ఇట్లా అట్లా అని అంటారు, కొందరు అట్లా ఉంటారు. ఇక అట్లా అనద్దు ఎప్పుడు కూడక. ఎవరి విషయాలు వాళ్ళకే వదిలేయాలి. మరి వాళ్ళ ముంగట మంచిగా మాట్లాడి మళ్ళీ తర్వాత గట్లా అనుడు ఎందుకు అనేది ఒకటి వస్తుంది. ఇక నేను ఇట్లాంటి మనుషులను బాగా చూస్తున్నా. ఇక డేంజర్ మనుషులు ఉన్నారు. మనుషుల గురించి అయితే ఇక మనము జాగ్రత్తగా ఉండాలి, మనదేందో మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, ఇంకోల గురించి తీయద్దు. ఇది మంచిగా చెడు అని ఆలోచించుకొని పని చేసుకోర్రి. చెడుకు నువ్వు వదిలేయండి, మంచికి అయితే పట్టుకోర్రి. చెడు వాళ్ళను మనకు ఇంటర్ చేసుకోకూరి, చెడు వాళ్ళను దూరం పెట్టుర్రి. ఏంటంటే మనము ఒంటరిగా ఉన్నా కానీ మనము గుంపుల గొర్రెల్లాగా బతకకుండా అయినా కానీ మనం ఒంటరైనా కానీ సింహంలాగా బతికే చూడుర్రి. ఏంటంటే సింహం ఒంటరిగానే ఉంటుంది కదా, ఒంటరిగానే పోరాడుతుంది కదా, ఒంటరిగానే అది ఎంత ఉంటుంది కదా, అది గ్రేట్గా బతుకుతుంది కదా. మనం కూడా అట్లా బతుకుదాం. అట్లా ఏంటంటే మనము గొర్రెల గుంపుల్లాగానైతే బతకకుండా ఎప్పుడు కూడక. గుంపులు ఏంటంటే ఒక గొర్రె పోతే 10 గొర్రెలు పోతాయి, అట్లా గొర్రెల్లాగా బతకకుండ్రి. ప్రతిది కూడక మనము ఒంటరిగా ఉన్నా కూడక బతికే చూడుర్రి. ప్రతి ఇంట్లో అయినా కానీ, ముసలోళ్ళు అయినా కానీ, పెద్ద కోడన్లు అయినా కానీ, అమ్మలైనా బిడ్డలైనా కానీ అందరు కూడక కలిసి మెలిసి ఉండేది చూడాలి. మనం ఓల అర్థం చేసుకోర్రి, ఓల కాలే ఉండకుర్రి. ఓల కాలు ఉంటే వాళ్ళకు బాగా బాధలు అవుతాయి. ఈ రోజులల్లో పెద్ద మనుషులు అయినరంటే ఇక వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కోపిక తక్కువ ఉంటుంది. చిన్నపిల్లల మనసు మొత్తం వస్తుంది. మన చిన్నపిల్లలతో ఎంత సఫర్ అవుతున్నాం, వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు. ఇక అలా కొన్ని మాటలు ఉంటాయి, బాధపడతాం, ఇక బాధ పెడతారు. ఇక కొన్ని ఉంటాయి, వాళ్ళని వదిలేసి వాళ్ళ కాళ్ళనే ఉంచుర్రి. ఎప్పుడైనా మాట్లాడిస్తే మాట్లాడుండ్రి, మాట్లాడకపోతే ఊకుండ్రి. ఎందుకంటే ప్రతి అత్త గుడక అమ్మ అనుకోండి, ప్రతి ఈ తల్లి గుడక ఇక మనకేందంటే మనకు తల్లి దూరం ఉంటుంది కావచ్చు, అత్తనైతే దగ్గర ఉంటుంది కదా. కోడలు నువ్వు బిడ్డ అని అనుకున్నా మమ్మల్ని ఎట్లా చూస్తుంది, మమ్మల్ని ఎట్లా అంటుంది, మమ్మల్ని ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని మనం అనుకుంటాం. అంటే మనము ఇక ఓపిక ఉండాలి. వాళ్ళ ఏజ్ అయిపోతుండ్రు కదా, వాళ్ళని వదిలేయండి కదా, అలా మాటలు వదిలేయండి. అప్పుడు మనం పట్టించుకోకూర్రి, మీరు ఉండుర్రి, మీరు ఏంటంటే డిసైడ్ కానీ ఆ మాటనే పట్టించుకోకూరి, వాళ్ళ దగ్గరనే నిలిచుండకూర్రి. మంచిగా మాట్లాడినప్పుడు మాట్లాడుర్రి, మంచిగా మాట్లాడకపోతే మీరు ఇక గొడవనైతే పెట్టుకోకూర్రి. ప్రతిదీ కూడక పిల్లలు గొడవ పెట్టుకుంటారు ఆపమ్మా, ఆ పెద్ద మనుషులు కూడక అంతే. ఇక ప్రతిదీ కూడక అంతే. చిన్నదానికి నాకు పెట్టలేదు, చేయలేదు, నాకు కోడలు పెట్టలేదు, బిడ్డ పెట్టలేదు, ఇట్లా కోపం వస్తుంటుంది. అలా కోపం వస్తే అది ఈజీగా తీసుకోర్రి, నవ్వుకోర్రి. ఎందుకంటే మనం నవ్వుకుంటూ బతుకుదాం. ఇక అదేంటంటే వాళ్ళకు ప్రతిదీ కూడక ఇంత చిన్నదైనా పెద్దగా కనబడుతుంది పెద్ద మనుషులైనాక. ఇక పిల్లలు కూడక చిన్న వాటికి ఎట్లా మంకు చేస్తారు అట్లా చేస్తారు. ఆ రకంగా భర్త అయినా కానీ భార్య మాట వినేది చూడుండ్రి. ఎందుకంటే భార్యను చులకన చేయకూర్రి ఎప్పుడు కూడక వేరేళ్ళ ముందట. ఇక బాగా బాధలు అవుతాయి. కొందరు ఎట్లుంటారంటే భార్యను చిన్నగా చేసి వాళ్ళు మాట్లాడితే భార్య బాగా బాధపడుతుంది. ఒక ఇంటి లక్ష్మిని నువ్వు బాధ పెడితే ఇంట్లో అన్ని ఓపికతోటి వెళ్ళదీస్తుంది. ఆమె బాధపడ్డదనుకో మనకు ఇంట్లో అన్నది బృందావనం ఉండదు, మంచిగా ఉండదు ఎప్పుడు కూడక. ఆమె మనసులు ఇరికిపోతుంది. నువ్వు బయట ఎంత పేరు తెచ్చుకున్నా వేస్టే, మగవాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నా వేస్టే. భార్య దగ్గర మాత్రం మంచిగా ఉండేది చూడుది. భార్యతోటి ఎట్లుండాలి, ఏముండాలి, పిల్లలు ఊరికి ఎట్లా చూసుకోవాలి. అసలు ఈ రోజులలో భార్యతో మాట్లాడేందుకు టైం దొరుకుతలేదు. ఫోన్లలో మాట్లాడుతుర్రు, ఫోన్లల్లే ఉంటుర్రు. పిల్లలు మాట్లాడితే ఉడికి చిరాకు. ఫోను ఇక ఏంటంటే బిజీగా ఉంటుర్రు. పిల్లలతోటి కేటాయించుర్రి, ఎంత టైం ఉంటుందా కొద్దిసేపు. ఎందుకంటే మీకు బిజినెస్లు ఉంటాయా, మీకు పని ఉంటుందా, ఏదో మాకు ఎన్నో పనులు ఉంటాయి. పిల్లలతో వాళ్ళకు ఒక టైం వేయండి. టైం ఇస్తే టైంలో ఇది చేయాలా అని గుడక అనిపిస్తుంది. ఇక ప్రతిది గుడక మన బిజీలో మనకుంటే పిల్లల్ని ఎప్పుడు
ఎప్పుడు పట్టించుకుంటాము, ఏం చేస్తాము, ఏది అలా అయితే ఈ స్కూల్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు చిరాకు చేస్తుంటారు, వాళ్ళది అన్నదే కావాలంటారు, మంకు చేస్తారు. ఇక వాళ్ళది దింగని ఉంటుంది. పిల్లల మీద ఆశపడద్దు. వాళ్ళని కొంచెము ఏంటంటే నవ్వుకుంటే ఫేస్ చేయండి, కోపం మీద ఫేస్ చేయకుర్రి. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా కోపం మీద చేసినామనుకో ఇక వాళ్ళకు ఇక పిల్లలు ఇంకెక్కువ చేస్తుంటారు. వాళ్ళు ఏది కానీ మనము ఇట్లా చేస్తారు పిల్లగాడు అట్లా చేస్తారు అని అన్నారనుకో వాళ్ళు అట్లనే తయారవుతారు. ఇక వాళ్ళని మనం తయారు చేసినట్టు వాళ్ళు తయారు చేసుడు కాదు, వాళ్ళు తయారవుడు కాదు. ఎందుకంటే ఇక అట్లా ఆ రకంగా అయితే తయారు చేయకుండ్రి. ఇక ఈ కొంటె పిల్లగాడు ఈ పిల్లనైతే ఇట్లా ఉన్నది వాళ్ళు అట్లా ఉన్నారు అని అంటామనుకో ఇంకా వాళ్ళు ఎక్కువనే చేస్తారు. ఎక్కువ చేసేది అయితే చూడకుండ్రి ప్రతిది కూడక. ఇక మా చేతి అయితే అది థమ్స్అప్ కావాలంటది ఆ పిల్ల. థమ్స్అప్ తాగొద్దు అని అంటే తాగుతా అంటది. ఇక ఆమె అయితే ఐస్ క్రీమ్ తెప్పించుకున్నది నక్షత్ర. ఇక ఆమె ఐస్ క్రీమ్ తెప్పించుకున్నది, నేను కూడా తింటాను, ఆమె తింటుంది. ఇక పిల్లలకు చిన్న చిన్నవి ఒక కప్పు తెప్పిస్తే మేము ఇక వాళ్ళతోటి మేము ఎంజాయ్ చేసేందుకే పోయినాం అంతే. పిల్లలకు అట్లా ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇష్టము, అట్లా ఇష్టం ఉంటుంది ఏ ఫుడ్ అయినా కానీ. ఇక వాళ్ళకు నచ్చింది అట్లా ఆర్డర్ పెట్టి ఆమె ఇట్లా లావడుతుంది చూడు. చిన్న ఆమె జర అల్లరి చేస్తుంది. ఆమె జర కొంచెము ఏంటంటే ఆగది, ఆమెను కనిపెట్టవలసి వస్తుంది. అందరు ఒక్కలాగా ఉండరు. ఇక ఏంటంటే ఈమె సిన్సియర్గా ఉంటుంది. ఆమె చెల్లె చెప్పినట్టు ఏంటది, వాళ్ళ చెల్లె ఏదన్నా చెప్పింది కూడా ఆమె వాళ్ళ చెల్లెకు తినాలని బాగా ఇష్టం ఉంటుంది. ప్రతిది కూడా వాళ్ళ చెల్లె సైడ్ చూస్తుంది తినమని అట్లా. ఇక ఏది కానీ ఇక మనము పిల్లలు ఎట్లా తినాలి, ఏం తినాలన్నది కూడా ఆలోచించుర్రి. ఇక వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కానీ ఇక చల్లగా మనకి అట్లా వద్దు అని అనిపిస్తుంది. కానీ కొంచెం వాళ్ళకి తినబెట్టేది వాళ్ళకి తినబెట్టాలి. ఆ రోజులది మనము పెట్టకుండా నడిచింది. కానీ ఇప్పుడైతే అన్నీ ఫాస్ట్ ఫుడ్లు అంటారు, ఇవ్వంటారు అవ్వంటారు. ఇక ఏదో ఒకటి ఇవ్వాలి, ఇక ఏదో ఒకటి కావాలంటారు. మనం ఇంట్లో రెడీ చేసుకునేది చూడాలి, బయటది ఉడక పెట్టాలి. ఇక అక్కడ బిర్యానీ ఉడక బాగుంది మమ్మీ బాగుందని అన్నది నక్షత్రం అయితే. ఇక చైత్ర ఉడక ఇగో అట్లా ఈ బిర్యానీ ఉడక బాగుంది, టేస్ట్ బాగుంది. ఇక ప్రతిదీ ఉడక మనము ఏంటంటే ఆలోచించాలి, మనం ఏది తింటాము ఏం తినము అన్నది ఒకటిగా ఆలోచించాలి. ఇక డైట్ చేసినప్పుడు డైట్ చేస్తుంది నా తేజనైతే డైట్ ఎక్కువ. ఇక ఇట్లా తిన్నప్పుడు తిందామని అనిపిస్తుంది. ఇక అట్లా తినాలి, ఒక్కొక్కసారి డైట్ చేయాలి. ఇక మనకు ఏంటంటే డైట్లని ఇప్పుడు బాగా మోపైనాయి. ఇక బాగా చేస్తుర్రు డైట్లు. ఇక ప్రతిదీ కూడా డైట్ అని ఏ ఫుడ్ తినాలని భయపడుతుండ్రు. ఇక జ్యూసులు అని ఇది తాగుతుండ్రు, ఇది తాగుతుండ్రు, అది తాగుతుండ్రు. ఏంటంటే కొంచెము ఇంట్లో చేసుకునేది చూడుండ్రి. ఆమె థమ్స్అప్ తాగుతుంది చూడు, అట్లా థమ్స్అప్లు అద్దంటే తినరు. ఇక అట్లా పోయినప్పుడు అట్లా అట్లా అందరు తాగుతారు కాబట్టి నాకు కావాలి ఇంట్లో అయితే ఇయ్యము. ఇక అట్లా తాగాలని ఇష్టం ఉంటుంది. వాళ్ళకి ఐస్ క్రీము అని ఇదని అదని అంటారు. కానీ ఇంట్లో మాత్రము ఫుడ్డు జర వాళ్ళకు హెల్దీగా పెట్టేది చూడుండ్రి. ఆ రోజులల్లో మేమైతే హెల్దీగానే పెట్టి తింటుంటిమి, హెల్దీగానే ఉంటుండే. ఇప్పుడైతే ఇక వాళ్ళకు చూడు నవ్వుతుంది, ఆమెకు సంతోషం. బిర్యానీ అంటే నా సంతోషపడుతుంది. ఇక ప్రతిదీ ఉడక పిల్లలకు ఎట్లా తినాలి ఏం తినాలన్నది ఉడక. ఇక వాళ్ళకి నచ్చినట్టు మనము రిసీవ్ అయితే చెయ్యాలి ప్రతిదీ ఉడక. ఇక మనం ఇట్లా బయట కోడంటే ఎంజాయ్ ఉంటారు, బయట తినుడు అంటే ఎంజాయ్ పడతారు. ఇక ప్రతిదీ ఉడక ఎంజాయ్ ఉండేది చూడుండ్రి. ప్రతిదీ ఏంటంటే ఇక మనం ఎటు పోవాలి ఏం పోవాలి అన్నది ఉడక వాళ్ళకు ఆలోచించి తీసుకెళ్ళి మనము తినేది ఉడక ఆలోచించుండ్రి. ఇక ఇప్పుడైతే మేమైతే ఇక రెస్టారెంట్కి వెళ్ళి బయలుదేరుతున్నాము. ఇక అట్లా రెస్టారెంట్ అంటే వాళ్ళకు ఇష్టం ఉంటుంది పిల్లలకు. అట్లా సరే వాళ్ళు తినడానికి కాదు, కడుపుకు తినడానికి కాదు, అట్లా తినుడు అట్లా ఎంజాయ్. మాకు అప్పుడు చెట్లల్లా చేన్లల్లా తింటేనే ఎంజాయ్ ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, చేన్లకు పోయి మామిడికాయ తొక్కుతోటి ఇట్లా గడ్డ మీద కూర్చుండి మంచిగా ఇట్లా ఏందంటే అక్కడ ఒక గుడిసె ఉంటుండే, జీతగాళ్ళు ఉందరు, చెట్లు ఎక్కుతుంటిమి, అంత బాగుంటుండే. ఇప్పుడు అట్లా కాదు, రెస్టారెంటు ఇదని ఎంజాయ్. ఇక ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక ప్రతిదీ కూడా ఈ రకంగా ఇప్పటి జనరేషన్ అయితే ఇట్లున్నది, అప్పటిదైతే అట్లున్నది. ప్రతిదీ కూడా మనము ఎట్లుండాలి ఏముండాలి అన్నది కూడా ఆలోచించి అయితే మనము ప్రతి ప్రయాణం చేసినా కూడా జాగ్రత్త ప్రయాణం చేయరు. ఎక్కడ పోయినా కూడా కొందరు ఈ స్కూల్ బంద్ ఉంటే అక్కడెక్కడో పోయి ఇప్పుడు ఆడ ఆ రకంగా చనిపోయొచ్చిర్రు. ఏంటంటే అట్లా పోయి ఆ రకంగా జరిగితే ఎంత బాధ అయింది, చెప్పరాని బాధ అయింది. పిల్లల్ని నిడిసబెట్టేసిర్రు, భార్యలు నిడిసబెట్టిర్రు, కానీ భర్తల్ని చంపేసిరి.
ఇక అట్లా ఆ రకంగా చేసిరి అని ఒక్కొక్కసారి బాగా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇక అట్లా జరగద్దు. అటువంటి మనం ఏందంటే అట్లా టూరిస్ట్‌గా పోతేంది, టూర్ పోతేంది, జాగ్రత్త పోండి, జాగ్రత్త రండి. నాకైతే ఒక రోజు, 2 రోజులు అస్సలు మనసున పట్టలేదు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆళ్ళను ఉరకంగా షూట్ చేసిర్రు. షూట్ చేస్తే అది ఏందంటే ఆళ్ళకు ఉడక ఆళ్ళకి అన్నారట ఇంకా. ఆళ్ళ భార్యలకు అన్నారట ఏందంటే, "మీ మోడీకి చెప్పుకపోండ్రి ఏం చేస్తారో చెయ్యని" అని అన్నారట. ఇక ఆయన చేసేది ఆయన చేస్తుండు. మనం చేసేది ఏం లేదు. బాధపడుడే. ఇక ఎందుకంటే మనకు ఆ దేశాలు ఉడకపోయేటప్పుడు పోతాం. టూర్ పోతాం. పోమని కాదు. ఇక పోతాం కానీ జాగ్రత్త పోయి జాగ్రత్త రండి. ఆళ్ళు కూడా మనుషులే కదా, మనం కూడా మనుషులమే కదా అని ఆలోచించకపోయిరి. ఒక చిన్న పిల్ల ఉంటే కూడా పిల్లకు మా చిన్న పిల్లగాడు ఉన్నాడు చంపకుండ్రని పక్కకు జరిపిందట, ఇట్లా చూపెట్టిందట. అయినా కానీ వదిలేదట. ఇక అదేమో దేశం ఉండేనేమ్రా తేజ, జమ్మూ కాశ్మీర్. మస్తు బాధ అనిపించింది. జమ్మూ కాశ్మీర్లో అట్లా జరిగింది. ఇక మస్తు వాళ్ళని చూస్తుంటేనే బాగా బాధ అనిపించింది. ఆ పేనుగులను అయితే చూస్తుంటే, వార్తలలో చూస్తుంటే అసలు వీడియోలు చేయాలనిపించలేదు మాకైతే. అది చూస్తుంటే బాగా బాధ అనిపించింది. 2-3 రోజులు అయితే వీడియోనే పెట్టలేము వాళ్ళని చూసుకుంటా. ఇక అట్లా బాధపడి మనకు ఏంటంటే ఏదన్నా జరిగిందనుకో ఇక బాగా బాధ అవుతుంది. పిల్లలను తీసుకొని అట్లా ఎంజాయ్ చేస్తామని పోతే వాళ్ళను ఉరకంగా అసలు చంపేసిర్రు. వాళ్ళేమి వాళ్ళకు ఏంటంటే పగలు ఉన్నది ఏమున్నదని ఏదన్నా ఉంటే ఇంకా మీరు మోడీతో మాట్లాడుకుని ఉంటుంది, ఏదైనా చేయని ఉంటుంది, ఇక్కడ ఈ దేశం రావద్దని చెప్పని ఉంటుంది, ఏదైనా చెప్పని ఉంటుంది, అలా మర్రగొట్టేయని ఉంటుంది, పంపియని ఉంటుంది, అలా ఉండనీయకుండా ఉంటుంది. అట్లా చేసేది కాదు ఎప్పుడు కూడా. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత కలకల అనుకుంటూ వచ్చిర్రు. ఇక అట్లా మనము కొన్ని ఎంజాయ్మెంట్ పోతే కూడా ఆ రకంగా మాత్రం జరగద్దు, ఎవరికి జరగద్దు. ఇక మనకు తెరుకున్న దేశాలే పోండ్రి, ఎరకలేని దేశాలు పోయి పరిశాన్ కాకుండ్రి. అట్లా చిన్న చిన్న పిల్లలతో కూడా అట్లా ఆమె ఇంకొక ఆమెనైతే 7 రోజులు అయిందట పెళ్ళి అయ్యి. 7 రోజులు 6 రోజులు అయిందట. ఆమె ఎంత నా భర్తను చంపొద్దు అని అన్నా కానీ ఆగలేరట. చూసును ఆ చంపేసిన మనిషిని తీసుకొని వచ్చి ఎంత ఏడుస్తుందామె. ఇక అవన్నీ చూసుకుంటే మస్తు బాధ అనిపించింది. అటువంటి విషయాలు జరగద్దు అన్నది నేను దేవుణ్ణి కోరుకుంటున్నా. నేను ఏంటంటే ఆ దేవునికి ప్రార్థిస్తున్నా. ప్రతిది కూడా ఎవరికి జరగద్దు, ఏ ప్రాణానికైతే హాని జరగద్దు. అది మనకు పోయేటప్పుడు పోతాం కావచ్చు, అట్లా బలవంతం సావైతే ఎవరిని ఉరకంగా. ఒక ఆమెనైతే ఆమె భర్తను పట్టుకొని ఇట్లా మొత్తం అలుముకొని వండుకుంటే అది మైండ్కి షూట్ చేసిరట. పెయ్యంత తడిచినాక ఆమె లేచిందట, భర్త చనిపోయిందని తెలిసిందట. అవన్నీ చూస్తుంటే బాగా బాధ అనిపించింది. ఇక నేను ప్రతిది కూడా మనకి యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా మన వాళ్ళకు, ఎటు పోయినా కానీ పిల్లలు సేపు మీరు సేఫ్ అవుతారు అండ్రి. ఎందుకంటే ఇక నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడ హాని జరగద్దు. అందరు కూడా హాని జరగద్దు. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటోళ్ళే కాదు, అందరు కూడా ఎవరికి హాని జరగద్దు. మంచిగా ఏంటంటే మంచిగా పోయి మంచిగా రావాలి. ఎక్కడ పోయినా కూడా మనకు ఎక్కడ మన మనుషులు ఉన్న జాలకి వెళ్ళుండ్రి, మనుషులు లేని జాలకి వెళ్ళకుండ్రి. ఇక అక్కడ జమ్మూ కాశ్మీర్ అంటే పొయ్యొచ్చిర్రు, చాలామంది పొయ్యొచ్చిర్రు. మీకు అట్లా జరుగుడు అది బ్యాడ్ లక్. ఎందుకంటే అలాగ అట్లా జరిగింది అయితే మనం ఏం చేయలేము. మోడీ చూసుకుంటాడు. ఆయన చూసుకోవడానికి కాదు, మనం చేసేది ఏముంటుంది. వాళ్ళైతే చూసుకుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు ఎట్లయినా. ఇక మనము అయ్యో అనుడు మందమే, మనము ఏం చెయ్యలేము. ఇక మనము బాధపడు మందమే. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఇక మనము జీవితంలో వాళ్ళు బతికి కూడక ఎప్పుడు వాళ్ళకు భరించలేని బతుకన్నది వెళ్ళదీసి వచ్చిర్రు. ఇక వాళ్ళు అట్లా ఏడువంగాలు చంపుడు కాలు కూడక మనుషులే కదా, అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళకి ఇలా ఏం పగ, వీళ్ళకి వాళ్ళ ఏం పగలు లేవు కానీ మీకు మోడీకి చెప్పుకొని మీరు ఎల్లగొట్టనుంటారు అక్కడ నుంచి. అది ఎల్లగొడితే మాకు ఏంటంటే ఎల్లగొట్టిరు ఆ దేశం పోవద్దని కూడా తెలియజేస్తురు కావచ్చు. ఇక మీకు కూడా ఆయన ఏదా అని చేయన్న అది చేస్తాడు కూడా. మేము చేసేది ఏం లేదు, మోడీకి తెలిసి ఉంటుంది. మీరు ఆ రకంగా చేసేది కదా, ఇక ఆయన ఏ రకంగా చేస్తాడో ఎట్లా చేస్తాడో ఇక అది విషయం. ఇక ఆయనైతే ఇక నాకు ఆయన లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకొని. మాటలు అయితే బాగా నచ్చుతాయి అనుకుంటున్నా. మీరందరూ బాధపడచ్చు కావచ్చు జమ్మూ కాశ్మీర్ పోయిన వాళ్ళకు. మేము కూడా అంత బాధపడ్డాం. ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో నచ్చినట్టయితే, నచ్చకపోతే వదిలేయండి. ఇక ఇది ఏంటంటే మీరు నచ్చుతుంది అనుకుంటా. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలని ఆరాటం నాకు. నా మందికి అందరికి చెప్పాలి. నా మంది ఎవరెవరు చూస్తుర్రో అందరు కూడా ఈ మాటలని చెప్పాలి. దూరం ప్రయాణాలు చేస్తే మాత్రం జాగ్రత్త రండి. ప్రయాణంలో అయినా ఏదైనా మనకు శత్రువుతనం ఎక్కడన్నా వస్తే తప్పుకోండి, వెళ్ళి రండి. ఎందుకంటే మనుషులనైతే
కనిపెట్టుర్రి. మంచి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోకూరు, మంచిగానే వస్తారు కావచ్చు. నేను మంచిగా అన్న విషయం మీరికెళ్ళి కూడా మంచి మాట చెప్పిన, మంచిగా నటించేటోళ్ళతో కూడా మనం వాళ్ళతో దూరం ఉండుర్రి. మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు, ఇక చెడ్డ వాళ్ళు అయితే నటించి ఎక్కువ మనం నమ్ముతాము. ఇక ఇదైతే నమ్మద్దు, ఎక్కడ ఉడక జాగ్రత్త ఉంటుంది. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా నమ్మి మాత్రం బాగా ఇన్వాల్వ్ కాకుండా. ఇక మా మన్మరాలు అయితే నన్ను అక్కడ లేవడ్డది, చూస్తుంది, లిఫ్ట్లో రావన్నా చూస్తుంది. లిఫ్ట్లో మాత్రం ఒక అమ్మాయి ఇక ఎక్కింది, అయితే ఆగిపోయింది. ఆగిపోతే హెల్పింగ్ అంటుందట. అంటే ఇక అప్పటి నుంచి అసలు లిఫ్ట్ ఎక్కడానికి ఇష్టపడతలేదు. అంటే ఆగింది, అది కరెంటు పోయి ఆగింది. ఆగే వరకనే హెల్పింగ్ అంటే వాళ్ళ మమ్మీని తోలుకొని పోయి ఆమె చెప్పింది, ఎందుకంటే ఎవ్వరు లేరని. అట్లా ఒక్కో పిల్లు ఉన్నా కానీ మనకు ఏదన్నా ఆన్ జరుగుతుందంటే హెల్ప్ చేస్తుంది.